హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అద్వైత అకాడమీ. సో, లాస్ట్ వీడియో వరకు మనము ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ స్టాండర్డ్ సిగ్నల్స్ అనే కాన్సెప్ట్‌ని కంప్లీట్ జేసినాము. ఈ వీడియో నుంచి మనము ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీస్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. అలాంగ్ విత్ ప్రూఫ్స్. ప్రూఫ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ లేదా యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తుంటే గనక మీకు స్టేట్ అండ్ ప్రూవ్ అని ఇవ్వచ్చు. స్టేట్ అండ్ ప్రూవ్ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ లేదా కన్వల్యూషన్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. సో, దాని స్టేట్మెంట్ రాయాలి. ఆ కన్వల్యూషన్ ప్రాపర్టీ ఏం చెప్తుందో రాయాలి. అలాగే ఆ కన్వల్యూషన్ ప్రాపర్టీని ప్రూఫ్ కూడా చేయాలన్నమాట. ప్రూవ్ కూడా చేయాలి. ఓకే. సో, ఒక్కొక్క వీడియోలో అంటే ఒక సీరీస్ ఆఫ్ 5 ఆర్ 6 వీడియోస్ చేద్దాం. సో, ఈ 5 ఆర్ 6 వీడియోస్‌లో ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ కంప్లీట్‌గా ఫినిష్ చేసేద్దాం. ఓకేనా? రైట్. సో, ఈ వీడియోలో ఒక 2 ప్రాపర్టీస్ తీసుకొని వాటిని మనం ప్రూవ్ చేద్దాం. ఓకేనా? రైట్. సో, వాట్ ఈస్ ద కాన్సెప్ట్ వి ఆర్ లెర్నింగ్ నౌ? ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ రాద్దాం. బాగుంటుంది. ఓకేనా? సో, ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. ఓకేనా? ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. సో, అందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ. ఓకే. సో, ఈ లీనియారిటీ ప్రాపర్టీ ఏం చెప్తుంది మీకు? చెప్పండి. లీనియారిటీ ప్రాపర్టీ. లీనియారిటీ ప్రాపర్టీ ఆఫ్ లీనియారిటీ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. నేను ఎఫ్‌టి అని రాస్తున్నాను. కానీ మీరు నోట్స్‌లో నీట్‌గా ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అని రాసుకోండి. ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ స్టేట్స్ దట్ ఏం చెప్తుంది ఇది? ఇఫ్ ఓకే. ఇఫ్ x1 ఆఫ్ t అనే సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ గనక x1 ఆఫ్ ఒమేగా అయితే x2 ఆఫ్ t అనే ఇంకొక సిగ్నల్ యొక్క x2 ఆఫ్ t అనే ఇంకొక సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ x2 ఆఫ్ ఒమేగా అయితే దెన్ కంబైన్ చేసిన సిగ్నల్ అంటే a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమని చెప్తుంది? ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఈస్ గివెన్ బై a ఇంటూ x1 ఆఫ్ ఒమేగా ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ ఒమేగా. b ఇంటూ x2 ఆఫ్ ఒమేగా. ఇది మనకు లీనియారిటీ ప్రాపర్టీ ద్వారా మనకు తెలిసేదన్నమాట. ఓకే. సో, దీని ప్రూఫ్ అడిగినారనుకోండి. ప్రూఫ్ ఎలా చేస్తారు? సో, ప్రూఫ్ ఎలా చేస్తారు? మనకేం కావాలి? ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t. ఈ కంబైన్డ్ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఇప్పుడు కనుక్కుంటున్నా. కంబైన్డ్ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. అంటే ఇప్పుడు ఇదంతా కూడా సిగ్నల్ అయిపోతదా కదా! ఇదంతా కూడా x ఆఫ్ t అయిపోతది. ఇదంతా కూడా x ఆఫ్ t అయిపోతుంది. సో, ఇప్పుడు ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఫార్ములా చెప్పండి. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ t ఇంటూ e పవర్ మైనస్ j ఒమేగా t dt. అవునా? x ఆఫ్ t ప్లేస్‌లో మనకి ఇప్పుడేముంది? a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t. కాబట్టి అది రాద్దాం. a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t. సో, ఇది ఇప్పుడు x ఆఫ్ t అనమాట. ఇంటూ e పవర్ మైనస్ j ఒమేగా t dt. కాబట్టి ఇది 2 టర్మ్స్‌గా రాసినప్పుడు ఏమైతది? ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఫస్ట్ టర్మ్‌లో a అనేది కాన్స్టెంటా కాదా? అవునా? a అనేది కాన్స్టెంట్ కాబట్టి వి కెన్ రైట్ ఇట్ ఔట్‌సైడ్ ద ఇంటిగ్రల్. కాబట్టి a బయట రాస్తున్నాను. ఇంటూ ఇంకా మిగిలిందేంటి? x1 ఆఫ్ t మల్టిప్లైడ్ బై e పవర్ మైనస్ j ఒమేగా t dt ప్లస్ b ఇంటూ ప్లస్ సెకండ్ టర్మ్ ఏమైతది? b ఇంటూ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. b అనేది కాన్స్టెంట్ కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x2 ఆఫ్ t ఇంటూ e పవర్ మైనస్ j ఒమేగా t dt. రాయకూడదా ఇట్లా? రాయొచ్చు కదా! దట్స్ ఇట్. అప్పుడు ఏమైతది? ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ ఇదేంటి చెప్పండి? ఇది x1 ఆఫ్ t సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మా కదా! ఫార్ములా. ఇదంతా కూడా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ మైనస్ j ఒమేగా t dt అంటే x1 ఆఫ్ t సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్. సో, మనకు స్టేట్మెంట్‌లోనే ఉంది. x1 ఆఫ్ t ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏంటి? x1 ఆఫ్ ఒమేగా.
కాబట్టి x1 ఆఫ్ ఒమేగా రాయొచ్చు. అదే ఈ ప్లేస్‌లో మనం ఏం రాయొచ్చు x2 ఆఫ్ t ఇంటూ e పవర్ మైనస్ j ఒమేగా dt అంటే ఇంటిగ్రల్‌తో కలిపి అదేంటి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ x2 ఆఫ్ t విచ్ ఈస్ ఈక్వల్ టు x2 ఆఫ్ ఒమేగా. కాబట్టి ఇదేమైపోతది a ఇంటూ x1 ఆఫ్ ఒమేగా ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ ఒమేగా. సో, అది అన్నమాట ప్రూఫ్. సో, a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ అదే కదా మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌లో రాసింది. ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ మనకేమొచ్చింది? a ఇంటూ x1 ఆఫ్ ఒమేగా ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ ఒమేగా. అదే కదా మనం చెప్పింది. సో, a ఇంటూ x1 ఆఫ్ t ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ t ఈ సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ a ఇంటూ x1 ఆఫ్ ఒమేగా ప్లస్ b ఇంటూ x2 ఆఫ్ ఒమేగా. ఇదే కదా మనం రాసిన స్టేట్మెంట్‌లో కూడా. మనం అదే కదా ఇప్పుడు ప్రూవ్ చేసింది కూడా. అవునా? సో, ఈ విధంగా మీరు లీనియారిటీ ప్రాపర్టీ అనేది ప్రూవ్ చేయొచ్చనమాట. అర్థమైందా? రైట్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాపర్టీ. ఇంకో ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. రైట్. సెకండ్ ప్రాపర్టీ ఏంటది? సెకండ్ ప్రాపర్టీ కూడా డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనా? టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చెప్పండి. టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ స్టేట్స్ దట్. సో, మీరు ఒకవేళ యూనివర్సిటీ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ విధంగా రాసేయండి. ఓకేనా? స్టేట్స్ దట్ సో, ఇఫ్ x ఆఫ్ t ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ గనక x ఆఫ్ t అనే సిగ్నల్ యొక్క ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ గనక x ఆఫ్ ఒమేగా అయితే టైమ్ షిఫ్టింగ్ పేరులోనే ఉంది కదా! x ఆఫ్ t మైనస్ t నాట్. టైమ్ షిఫ్టెడ్ వర్షన్ ఆఫ్ x ఆఫ్ t అవునా కదా! టైమ్ షిఫ్టెడ్ వర్షన్ ఆఫ్ x ఆఫ్ t. సో, దీనికి ఈ సిగ్నల్‌కి ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏమైపోతుంది అంటే e పవర్ మైనస్ j ఒమేగా t నాట్ ఇంటూ x ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఇది ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ టైమ్ షిఫ్టింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ చెప్పేదన్నమాట. సో, ఒకవేళ సిగ్నల్ గనుక షిఫ్ట్ అయితే మనకు ఫ్రీక్వెన్సీలో మల్టిప్లికేషన్ అయిపోతుంది విత్ ఎక్స్‌పోనెన్షియల్. ఓకేనా? రైట్. సో, దీనికి ప్రూఫ్ ఏ విధంగా చేయాలి? చెప్పండి. ఇప్పుడు మనకేం కావాలి? ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఆఫ్ టైమ్ షిఫ్టెడ్ వర్షన్ ఆఫ్ ద సిగ్నల్ x ఆఫ్ t మైనస్ t నాట్ కావాలి. అంటే ఇప్పుడు ఇదంతా కూడా మనకేమైతది? x ఆఫ్ t అయితది. అవునా? సో, దీని ఫోరియర్ ట్రాన్స్‌ఫార్మ్ ఏం చెప్పండి? ఫార్ములా ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ t ప్లేస్‌లో మనకేముంది ఇప్పుడు? x ఆఫ్ t మైనస్ t నాట్ ఉంది. e పవర్ మైనస్ j ఒమేగా t dt ఉంది. అవునా? సో, ఇప్పుడు మనం ఏమనుకుందామంటే లెట్ t మైనస్ t నాట్ ఈజ్ ఈక్వల్ టు p సమ్ వేరియబుల్ p. ఓకే. అప్పుడు dt ఏమైపోతది? ఎందుకంటే t నాట్ అనేది కాన్స్టెంట్ కదా! ఇప్పుడు టైమ్ షిఫ్టింగ్ అంటే మనం ఎలా చేస్తామా? x ఆఫ్ t మైనస్ 4, x ఆఫ్ t మైనస్ 10 అవునా కదా! ఈ విధంగా రాస్తామా లేదా? అంటే t నాట్ అనేది ఒక కాన్స్టెంట్ అవునా కదా! రైట్. సో, కాబట్టి t నాట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆ! సో, విత్ రెస్పెక్ట్ టు t గనక మీరు డిఫరెన్షియేట్ చేస్తే అంటే మీకు అది అర్థమైతుందనుకుంటున్నా. రైట్. లేదా డైరెక్ట్‌గా రాకుండా విత్ డిఫరెన్షియేట్ చేస్తే dy dt ఆఫ్ t ఎంత? 1. dy dt ఆఫ్ t నాట్ 0. ఎందుకంటే t నాట్ అనేది కాన్స్టెంట్. డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. 1 మైనస్ 0 అంటే కూడా 1 ఈజ్ ఈక్వల్ టు dp బై dt. అప్పుడు dp ఈజ్ ఈక్వల్ టు dt అయిపోతుంది. ఓకేనా? సో, ఇప్పటి నుంచి నేను డైరెక్ట్‌గా రాస్తాను. నెక్స్ట్ ప్రాపర్టీస్ నుంచి మనకెప్పుడైనా ఇలా వచ్చినప్పుడు t మైనస్ t నాట్ ఈజ్ ఈక్వల్ టు p అన్నప్పుడు నేను డైరెక్ట్‌గా ఏం రాయొచ్చు? dt ఈజ్ ఈక్వల్ టు dp రాయొచ్చు. ఎందుకంటే t నాట్ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ dt ఈజ్ ఈక్వల్ టు dp రాసేయొచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ నుంచి నేను డైరెక్ట్‌గా రాసేస్తాను. మీకు అర్థమైపోయింది కదా! రైట్. సో, ఇప్పుడు చెప్పండి. అప్పుడు ఇది ఇంటిగ్రల్ ఏమైతది ఇంకా? వెన్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ p ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇన్ఫినిటీనా కదా! వెన్ t ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ p ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇన్ఫినిటీ. వెన్ t ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ p ఈజ్ ఆల్సో ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ. లిమిట్స్ ఏమి మారవు. కాబట్టి ఏమైపోతది చెప్పండి? ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ x ఆఫ్ p. ఎందుకంటే t మైనస్ t నాట్‌ని మనం ఏమనుకున్నాం? p అనుకున్నాం. కాబట్టి x ఆఫ్ p ఇంటూ e పవర్ మైనస్ j ఒమేగా t ఉంది ఇక్కడ. t అంటే నేనేం రాయొచ్చు? t ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ t నాట్ రాయొచ్చా? బికాజ్ t మైనస్ t నాట్ ఈజ్ ఈక్వల్ టు p అయితే t ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ t నాట్ అయిపోతది. కాబట్టి దీన్ని నేనేం రాయొచ్చు?
పీ ప్లస్ టీ నాట్ రాయొచ్చు. అండ్ డిటీ ప్లేస్లో నేనేం రాయొచ్చు, డిటీ ప్లేస్లో డిపి రాయొచ్చు. డిటీ ప్లేస్లో డిపి రాయొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఇది 2 టర్మ్స్‌గా ఉందా, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ని నేను ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్గా రాయొచ్చా, అవునా, రైట్. కాబట్టి అప్పుడు ఆ ఇంటిగ్రల్ ఏమైపోతుంది చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఏం మిగిలింది, ఎక్స్ ఆఫ్ పి ఇంటూ ఇప్పుడు ఈ పవర్ మైనస్ జే ఒమేగా పి ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ రాయొచ్చు. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, అవునా, జే ఒమేగా పి ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్గా రాయొచ్చు. ఓకేనా. డిపి ఇంకా మిగిలింది ఏంటి, డిపి. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ అనేది డిపితో, అవునా, పి అనే వేరియబుల్తోనే ఇంటిగ్రేషన్ ఉంది. కాబట్టి ఈ టర్మ్ అంతా కూడా కాన్స్టెంట్. ఇక్కడ ఎక్కడైనా ఈ టర్మ్లో మనకు పి ఉందా, పి లేదు. కాబట్టి పికి ఇండిపెండెంట్గా ఉంది కాబట్టి అదంతా కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి దాన్ని మనం ఏం రాయొచ్చు, ఇంటిగ్రల్కి బయట రాయొచ్చు. కాబట్టి ఇంటిగ్రల్ బయట రాస్తే ఏమవుతుంది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎక్స్ ఆఫ్ పి ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా పి డిపి అయిపోతుంది. సో ఇదంతా కూడా మళ్ళీ ఏ ఫామ్లో ఉంది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఫామ్లో ఉందా లేదా, ఎక్స్ ఆఫ్ ఒమేగానే కదా. మీకు అంతగా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, మళ్ళీ లెట్ పి ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. అప్పుడు డిపి ఈజ్ ఈక్వల్ టు డిటీ అవుతుంది. ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ అయిపోతుంది. ఎక్స్ ఆఫ్ టీ ఇంటూ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ డిటీ అయిపోతుంది. అదంతా కూడా అవసరం లేదు, జస్ట్ మీకు చెప్తున్నాను అంతే. సో ఇదంతా కూడా ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. కాబట్టి ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏం పంపింది, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా. కాబట్టి మనం ఎక్కడ స్టార్ట్ అయినాం, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఎంత వచ్చింది మనకు, ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా. అదే కదా మనం ఇక్కడ రాసింది, రైట్. చూడండి, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా. సో ప్రూవ్ చేసినామా లేదా, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. సో కాబట్టి మనం ఏం రాయొచ్చుమా, ఎక్స్ ఆఫ్ టీ మైనస్ టీ నాట్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఈ పవర్ జే ఒమేగా టీ నాట్ ఈ పవర్ మైనస్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అవుతుంది. ఓకే. అదేవిధంగా ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్కి ఏమవుతుంది చెప్పండి, ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ టీ నాట్, ఒకవేళ మీకు టీ ప్లస్ టీ నాట్ ఇస్తే, సో దీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఈ పవర్ జే ఒమేగా టీ నాట్ ఇంటూ ఎక్స్ ఆఫ్ ఒమేగా అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ కూడా మైనస్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్లో కూడా మైనస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందంటే ఇక్కడ కూడా ప్లస్ ఉంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. సో ఈ రెండు ప్రాపర్టీస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. ఇంకా ఏదైనా మీరు డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో కింద మీరు కమెంట్ చేయండి. ఓకే. ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, ఓకే, అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కింద టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, రైట్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.